ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, మనం జూలై 2026 వృషభ రాశి యొక్క గోచర ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాము. వృషభం అంటే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు. వీళ్ళకి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉందో చూస్తాము. లగ్నంలో వీరికి కుజుడు ఉన్నాడు. అదేవిధంగా కుటుంబ ధన స్థానాలలో రవి బుధులు ఉన్నారు. తృతీయ స్థానమైనటువంటి విక్రమ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. మాతృస్థానం లేదా వాహనము, గృహము వీటికి సంబంధించినటువంటి స్థానంలో కేతు రజితమూర్తిగా ఉన్నాడు. లాభస్థానంలో మరో పక్కన శని సువర్ణమూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా, రాజ్యస్థానంలో రాహువు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఓవరాల్గా ఒక్కొక్క గ్రహాన్ని కూడా మనం పరిశీలించుకుంటూ వద్దాము. మొదటిగా మనం ఎట్లా చెప్పుకుంటామంటే ఎక్కువ కాలం ఉండే గ్రహం నుంచి తక్కువ కాలం ఉండేటువంటి గ్రహం దాకా వద్దాము. మొదట శని భగవానుడు లాభంలో సువర్ణమూర్తి కింద చెప్పినట్లుగా ఉన్నాడు. ఈయన వలన శుభము, ధనము, గౌరవము, ఆరోగ్యము, ఇష్టసిద్ధి, ఆభరణాలు, ఆస్తులు, సౌఖ్యము, వివాహాలు, పుత్ర సంతాన ప్రాప్తి, అదేవిధంగా మంచి కీర్తి, రాజగౌరవం, అదేవిధంగా కింద కూడా సేవకులు సహాయం చేస్తారు. అంటే మీ బాసులు మీకు అనుకూలంగా ఉంటారు, మీకు కొందన్నటువంటి సేవకులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. వ్యాపారాల్లో విజయాలు. ఈ విధంగా శని అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఈ శని కారణంగా మీకు చాలా పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన రాహుకేతువుని కనుక పరిశీలించినట్లయితే, రాహు రాజ్యస్థానంలో ఉండి శుభాన్ని ఇస్తున్నాడు, సంపాదన ఇస్తున్నాడు, వృత్తి ఉద్యోగాల్లో విజయం ఇస్తున్నాడు. కాకపోతే కొద్దిగా ఒంట్లో నలతగా ఉండే అవకాశము, అలాగే నివాసంలో మార్పు కలిగేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. మరోపక్క కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. నాకు చెప్పినట్లుగా తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఇంటికి వెహికల్స్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఖర్చు కనుక ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ ఇల్లు ప్రాబ్లం ఉంటే కనుక ఇంటికి రిపేర్లకి పెట్టేసేయండి, లేదా వాహనాలు రిపేర్ చేయించుకోండి. సో దట్ ఆ ఖర్చు కనుక చేసినట్లయితే తల్లి హెల్త్కి కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మూడింటికి కూడా ఈ కేతు కారణం కాబోతున్నాడు. సో మనం ఎట్లా చేస్తామంటే లాజికల్గా తల్లి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటికి రిపేర్లు ఉంటే చేయించేసేయండి, ఇంటికి సున్నాలు కొట్టించాలి, ఇంటికి కలర్ వేయించాలి, ఇంట్లో రూమ్ ఎక్స్టెన్షన్ చేయాలి, ఖర్చు పెట్టేసేయండి. అయితే వెహికల్స్కి ఏదైనా రిపేర్లు ఉంటే చేయించుకోండి. దానివల్ల ఇంకొక చోట ఆ ఖర్చు కాకుండా తల్లికి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్థలాల మార్పు, బంధువుల వల్ల కష్టాలు, సమస్యలు కూడా ఈ కేతువు కారణంగా వచ్చే అవకాశం ఉంది. గురువు తృతీయంలో ఉన్నాడు. దీనివల్ల ఖర్చులు మీకు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. పనులు సరిగ్గా కావు. కొంత వృత్తి ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశము, నివాసాల మార్పు, ప్రయాణాల కష్టాలను కూడా గురువు సూచిస్తున్నాడు. అయితే మీ బ్రదర్స్ సిస్టర్స్కి మాత్రం బాగుంటుంది. మరోపక్క కుజుడు ఉంటాడు. ఈ కుజుడు లగ్నంలో ఉండటం వలన మీకు షార్ప్ ఐటమ్స్ తోటి జాగ్రత్తగా ఉండండి. అగ్నివృత్తి విషయాల్లో కుజుడు ఏంటి, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. బ్లడ్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత ఉష్ణము, పైత్యము, ఫీవర్స్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్పౌస్ తోటి కానీ, ఫ్యామిలీ తోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ టోటల్గా ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంది. కుజుడు యుద్ధకారకుడు. సో మీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీరు మీ ఫ్యామిలీలో యుద్ధం చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ తోటి యుద్ధం చేయొచ్చు, లేదా మీరు ఉన్న వర్క్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో యుద్ధం చేయొచ్చు. దానివల్ల దుష్టులైనటువంటి వారితోటి మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, క్లోజ్ రిలేటివ్స్ తోటి, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గొడవలు పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సంయమనం పాటించడం చాలా అవసరము. ఇక్కడ రవి గురించి కూడా అదే చెప్పాలి నేను. రవి వల్ల ఏం జరుగుతుందంటే మీరు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు, మిమ్మల్ని జడగొడతారు, మీ ఆలోచనని వక్ర మార్గం పట్టిస్తారు. సో దానివల్ల కూడా తగాదాల గొడవలకి ఈ కుజుడు రవి ఇద్దరు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయంలో కానీ, వృత్తుల్లో కానీ పెద్దగా కలిసి రావద్దు, మోసపోటాలు ఉంటాయి, చెడ్డ స్నేహాలకి అవకాశం ఉంది రవి కారణంగా. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త. చెడ్డ స్నేహాలు, సాయంత్రం పార్టీలు తగ్గించుకుంటే మంచిది. అయితే అదే సమయంలో 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మీకు మరో పక్కన కొంతమంది మంచి ఫ్రెండ్స్ని కూడా సంపాదించి పెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈయన వల్ల ధనస్థ కుటుంబ స్థానం కాబట్టి
ధనము, సుఖము, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులకి కొన్ని మీరు నిర్లక్ష్యంగా మాట్లాడేటువంటి అవకాశము, కోపము, ఒత్తిడి. ఆల్రెడీ రవి ఉన్నాడు. సో కుజుడు, రవి, బుధుడు కాంబినేషన్లో మీరు కొంచెం కోపంగా ఉంటారు. మీ మీ కోపం వలన, మీ మాట తీరు వలన కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. మరోపక్క తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు శుభ ఫలితాలు ఇచ్చి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు. కానీ ఈయన వల్ల కూడా శత్రు వృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా 1 నుంచి 4వ తారీఖు తర్వాత నెమ్మదిగా మీకు మొదటి 15 రోజులు ఇదే రిజల్ట్. శని, రాహు, బుధ, శుక్రులు మీకు అనుకూలంగా ఉండగా 17వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఇంత చెప్పాను కదా, రవి 2వ స్థానంలో కుటుంబంలో కొంచెం గొడవ పెట్టి గొడవ చేసి గొడవలు పడి మీరు మాటలని ఈ సమస్యలన్నీ రవి ఇస్తాడు అన్నాను. ఈ రవి గారు ఇక్కడి నుంచి 15వ తారీఖు నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు 3వ స్థానంలోకి. 3వ స్థానంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే వస్తాడో మీ హెల్త్ సెట్ అవుతుంది, మీకు ఉల్లాసంగా ఉంటుంది, ఇష్టసిద్ధి అవుతుంది, బంధుమిత్రుల సమాగమం అవుతుంది, ధనప్రాప్తి, పనుల అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, ఇంట్లో శుభకార్యాలు, విందు వినోదాలు సెకండ్ హాఫ్లో జరుగుతాయి. అలాగే రాజగౌరవం లభిస్తుంది, వృత్తిలో ఉన్నతి, దూర స్నేహితుల కలయిక, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా 3లో వచ్చేటువంటి రవి మీకు ఇస్తాడు నెలాఖరులో. సో మొత్తం మీద తీసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా 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 బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మీకు అఫీషియల్ వర్క్స్ కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించిన పనులు కూడాను సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కంటే కూడా సెకండ్ హాఫ్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మీకు చాలా వరకు ఈ నెల బాగుంటుందనే చెప్పచ్చు. స్వస్తి.